ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకున్న ట్యాగ్ లైన్. కానీ వాస్తవానికి వచ్చేస్తే ప్రజాపాలనకి చాలా దూరంగా వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే గత సంవత్సర కాలంగా దగ్గర 19,064 జీవోల్ని గవర్నమెంట్ రిలీజ్ చేస్తే అందులో మొత్తం 19,064 జీవోల్ని 30 డిపార్ట్మెంట్లలో 19,064 జీవోల్ని రిలీజ్ చేస్తే కేవలం 3,290 జీవోల్ని మాత్రమే పబ్లిక్ డొమైన్లో పెట్టిర్రు. 15,774 జీవోల్ని పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా సీక్రెట్గా దాచిపెట్టింది గవర్నమెంట్. మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన 30 డిపార్ట్మెంట్లలో రిలీజ్ చేసిన జీవోలు ఇవన్నీ. అసలు ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అంటే అర్థమైంది, ప్రజలకు చేరువగా వెళ్ళడం, ప్రభుత్వంలో జరిగే ప్రతి పనిని ప్రజలకు పారదర్శకంగా చూపించడమే కదా. అట్లా కాకుండా దగ్గర ఇన్ని జీవోల్ని 15,000కు పైచిలకు జీవోల్ని దాపెట్టి, అంటే మొత్తం రిలీజ్ చేసిన జీవోల్లో కేవలం ఒక 20% జీవోల్ని కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా 80% జీవోల్ని తొక్కిపెట్టి దాపెట్టి సీక్రెట్గా పనులు చేస్తుంటే దాన్ని ప్రజాప్రభుత్వం ఎట్లా అంటారు, ప్రజాపాలన ఎట్లా అంటారు? ఒక్కసారి చూస్తే ప్రతి డిపార్ట్మెంట్లో అదే పరిస్థితి. ఫస్ట్ అగ్రికల్చరల్ అండ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ 1,017 జీవోలు రిలీజ్ చేస్తే పబ్లిక్ డొమైన్లో కేవలం 116 జీవోలు పెట్టిరు. 901 జీవోల్ని సీక్రెట్గా దాచిపెట్టారు. ప్రతి డిపార్ట్మెంట్లో అంతే. పశుసంవర్ధక శాఖలో 144 జీవోలకి 7 మాత్రమే బయట పెట్టారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీల ప్రభుత్వం బీసీల కోసం పనిచేస్తున్నాం అంటారు కదా, బీసీల కోసం రిలీజ్ చేసిన 288 జీవోల్లో జస్ట్ 88 జీవోల్ని మాత్రమే పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్లో అంతే. సివిల్ సప్లైస్లో 90 జీవోలకి 49 బయట పెట్టారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏముంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్లో? డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా 52 జీవోలు రిలీజ్ చేస్తే 10 మాత్రమే పబ్లిక్ డొమైన్లో. ఇక ఎలక్ట్రిసిటీ, ఎనర్జీ అంటే ఎలక్ట్రిసిటీ ఇవన్నీ వస్తాయి. ఇందులో 106 జీవోలు రిలీజ్ చేస్తే 75 పబ్లిక్. ఇది ఒక్కటే మెజారిటీ జీవోలు బయట ఉన్నాయి. ఇందులో తక్కువ జీవోలు దాచిపెట్టింది ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో 220 జీవోలకి 63 జీవోలు బయట పెట్టారు, మిగతా మొత్తం దాపెట్టారు. ఇక ఫైనాన్స్లో అయితే 3,720 జీవోలు జారీ చేస్తే 17 మాత్రమే పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ఇట్లా ప్రతి దాంట్లో అదే పరిస్థితి. జనరల్ అడ్మినిస్ట్రేషన్ 2,233కి 89 జీవోలు. హెల్త్ అండ్ మెడికల్ 1,043కి కేవలం ఒక్క జీవో పబ్లిక్ డొమైన్లో ఉంది. హైయర్ ఎడ్యుకేషన్, హోము, అంటే ఇవన్నీ హైయర్ ఎడ్యుకేషన్, హోము ఎవరి చేతిలో ఉన్నాయి ఇవన్నీ అందరికీ తెలుసు. హైయర్ ఎడ్యుకేషన్లో 312 జీవోలకి 0 పబ్లిక్ డొమైన్లో. హోమ్ డిపార్ట్మెంట్లో 1,470కి 0. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 254కి 80. ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్లో చూడండి. ఐటీ, ఇరిగేషన్లో 394కి 107 బయట పెట్టిర్రు. లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్, లా, మైనారిటీ వెల్ఫేర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్లో అదే పరిస్థితి. 10 నుంచి 20% జీవోలు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, మొత్తం దాచిపెట్టుకురు. ప్రజలకి నువ్వేం చేస్తున్నావు అనే విషయం ప్రజలకు తెలియనప్పుడు అది అసలు ప్రజాపాలన ఎట్లా అవుద్ది? ఈ విషయం మీద మాజీ మంత్రి హరీష్ రావు ఆర్టీఐలో అప్లై చేస్తే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అప్లై చేస్తే అధికారులు ఇచ్చిన సమాచారం అనమాట. మొత్తం 30 డిపార్ట్మెంట్లో 1,964 జీవోలు రిలీజ్ చేస్తే కేవలం 3,290 జీవోల్ని మాత్రమే పబ్లిక్ డొమైన్లో పెట్టిర్రు. 15,774 జీవోల్ని సీక్రెట్గా దాచిపెట్టిర్రు అని చెప్పి అధికారులు చెప్పిన ముచ్చట ఇది. ఇది నేను చెప్తున్నదో నువ్వు చెప్తున్నదో నేను చెప్తున్నదో ఏదో అబద్ధం కాదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అధికారులు మాజీ మంత్రి హరీష్ రావుకి ఇచ్చిన డేటా ఇది. సో దీన్ని పట్టుకొని ఒక బీఆర్ఎస్ నేత ఒక ఆయన ఎర్రోల శ్రీనివాస్ అనేట ఆయన మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఈయన హైకోర్టుకు పోతే హైకోర్టు చీవాట్లు పెట్టింది. విత్ ఇన్ 4 వీక్స్లో మొత్తం మిగతా 15,774 జీవోల్ని కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని చెప్పి ఆదేశించింది. అసలు ఏముందన్నట్టు ఇంత సీక్రెట్ ఈ జీవోల్లో? ఏం సీక్రెట్ ఉన్నట్టు? నిజంగా ఏం సీక్రెట్ లేకుంటే వాటిని ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు? హెల్త్ పాలసీ ఇట్లాంటివన్నీ అదే కదా. క్యాబినెట్ నిర్ణయాలు అనేది దేనికోసం? ప్రజల కోసం. క్యాబినెట్ నిర్ణయాలు లీక్ చేయడం ఏంది? తెల్లారొచ్చి మీరే ప్రజలకు చెప్పాలి. లీక్ అయితే వచ్చే నష్టమే ఉంది, దాంట్లో తప్పు లేనప్పుడు. హెల్త్ పాలసీ ఇట్లాంటి విషయాలలోనే బయటపడ్డది. సో మొత్తానికి గవర్నమెంట్ ఏదో దాస్తుంది. 15,774 జీవోల్ని దాచిపెట్టడం అంటే మామూలు విషయం కాదు కదా. అసలు ఏముండొచ్చు ఈ జీవోలల్లా? 4 వారాల్లో హైకోర్టు పబ్లిక్ డొమైన్లో పెట్టమని చెప్పింది కదా, అప్పుడన్నా బయటపడదా విషయం అంతా? నిజంగా ఇది ప్రజాపాలనేనా, లేదంటే ప్రజలకి పాలనని దూరం చేసే పనా? మీకేమనిపిస్తుంది? కామెంట్ రూపంలో తెలియజేయండి.